నమస్తే, వెల్కమ్ టు లియో. రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకొని కడప అమీన్పూర్ దర్గాని దర్శనం చేసుకోవడం పెద్ద వివాదాస్పదంగా మార్చారు కొంతమంది. అయితే దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. రామ్ చరణ్ ఇప్పటికీ ఎన్నోసార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే ఎందుకని ఇప్పుడు అమీన్పూర్ దర్గాని దర్శనం చేసుకోవడం పెద్ద వివాదంగా మార్చారు అంటే ఏం చెప్తారు? అసలు ఆయన దర్గాకి వెళ్ళటం అనేది అప్లికేషన్ వల్ల వెళ్ళారండి. ఎందుకంటే రెహమాన్ గారు అడగటం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. రెహమాన్ గారు ఏమో సానా బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చే సినిమాకి, రామ్ చరణ్ సానా బుచ్చిబాబు కామెడీ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. కేవలం అప్లికేషన్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఇది పని కట్టుకుని చేసే అపనిందలు తప్పితే వేరే ఏమీ కాదు. పైగా స్వామి మాల వేసుకున్న వ్యక్తిని ఇలా రకరకాలుగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. ఒకటి తర్వాత ఉపాసన గారు ట్రోల్ చేశారు. మతం అనేది మనుషుల్ని ఏకం చేసేలాగా ఉండాలి, కానీ ఇట్లా ఉండకూడదని చెప్పి సనాతన ధర్మంకి విరుద్ధం అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత ఒక మహిళ కూడా ఒక వీడియో పెట్టింది. అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఓవర్ అక్కడ స్వామిని దర్శించుకుని ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. మరి అయ్యప్పకిను ఓవర్ స్వామికి మధ్యలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాంటిది అయ్యప్ప స్వామి ఒక మసీదు కట్టించారు ఓవర్ స్వామికి అని చెప్పి ఆ మహిళ కూడా ఉపాసన ట్వీట్కి సమాధానంగా అక్కడ పేర్కొన్నారు. అదండి. అయితే మామూలుగా అయ్యప్ప స్వాములు ఎవరైనా సరే అయ్యప్పని దర్శనం చేసుకునేటప్పుడు శబరిలో ఎరుమేలు వెళ్ళిన తర్వాత పేటతొల్లి ఆడుతూ అక్కడి నుంచి వావర స్వామి దర్శనం చేసుకుని, అంటే మొదట వావర స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా శబరి నుంచి పంబ నుంచి అక్కడ శబరికి కానీ లేదా పెద్దపాదం కానీ మొదలు పెడతారు. అయితే వావర స్వామి ఎందుకని ఇక్కడ వివాదంగా మార్చారు? ఇది కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుందా, లేదా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ అసలు రామ్ చరణ్ మీద ఇది కావాలని చేసేదే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాన్స్ మధ్యలో వార్ జరుగుతుంది. పక్క వాళ్ళకు ఒక వర్గం హీరోలకు సంబంధించిన అభిమానులు కావచ్చు, లేదా ట్రోలర్స్, పని పాట లేని ట్రోలర్స్ ఉంటారు, వాళ్ళు చేసే తప్పితే వేరే ఏమీ కాదు. ఇంకోటి మంచి మనసు ఉండాలి తప్పితే ఇలా మతం పేరుతో విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకునే వాళ్ళు ముస్లిమ్స్ చాలామంది వెళ్తూ ఉంటారు. అలాగే కడప వాసులు ఏంటంటే, కడప ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళ ఇంటి అల్లుడిగా వెంకటేశ్వర స్వామిని భావిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి మతంలో కూడా, ఎందుకంటే కొన్ని టెంపుల్స్కి ఎక్కువ ముస్లిమ్స్ వెళ్తూ ఉంటారు. అది మత సామరస్యం ప్రతీక. మన లౌకిక రాజ్యం కాబట్టి అన్ని మతాలు ఇక్కడ సమానమే. అన్ని మతాలు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు పిలిచినప్పుడు మరి ఆ గౌరవించడం కోసమే రామ్ చరణ్ గారు వెళ్ళారు తప్పితే వేరే ఏమీ కాదు. కానీ అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 41 రోజుల మండల దీక్ష చేసిన తర్వాత ఎరుమేలు వెళ్ళి అక్కడి నుంచి పేడతుల్లి ఆడి, పేడతుల్లి తర్వాత వావర స్వామిని దర్శనం చేసుకుంటారు. వావర స్వామిని కూడా ఎందుకు దర్శనం చేసుకుంటారు అంటే, ఖచ్చితంగా అప్పట్లో బందిపోటు దొంగ అనేటువంటి ఒక వావర స్వామి ఇక్కడ ఏదైతే అయ్యప్పని కలిసిన తర్వాత తను సత్యం తెలుసుకొని తను పడ్డాడు కాబట్టి అక్కడ ఒక దర్గాను కూడా కట్టించాడు అయ్యప్ప స్వామి. సో అక్కడ అయ్యప్ప స్వామి సన్నిధి దగ్గరే వావర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ రామ్ చరణ్ దర్శనం చేసుకోవడం తప్పైతే కాదు కదా. సో ఎందుకని దీన్ని వివాదంగా మార్చారు? దీని వెనక ఏదైనా రాజకీయం ఉందా, లేదంటే సినీ రాజకీయాలు జరుగుతున్నాయంటే ఏమంటారు? ఇది కేవలం రాజకీయం అనిపిస్తుంది. అంటే రాజకీయం అంటే మన రాజకీయం కాదు, సినిమా వాళ్ళ రాజకీయం అనిపిస్తుంది. హీరోల మధ్యలో ఉండే ఆ తేడా అనిపిస్తుంది. కొంతమంది గురుస్వాములు కూడా రామ్ చరణ్ చేసిన తప్పు క్షమాపణ చెప్పాలి, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి రకరకాలుగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది కొంతమంది గురుస్వాములు పెడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అసలు తప్పేమీ కాదని చెప్తున్నారు. గురుస్వాముల మధ్యలోనే ఇలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి అనేది ఒక అర్థం కాని విధంగా ఉంది. అంటే కేవలం ఒక అయ్యప్ప మాల వేసుకునే వ్యక్తి, మరి గతంలో ఏంటంటే క్రిస్టియన్స్ ఉన్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు హిందువులు పెట్టిన ప్రసాదాలే తీసుకునేవాళ్ళు కాదు, ఇట్లాంటివి ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు అదేమీ లేదు, పోయింది కూడా. ఇప్పుడు మతాల మధ్యలో కూడా వాళ్ళు కూడా సంస్కరించుకోవడం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సడలించుకోవడం జరుగుతుంది. అయ్యప్ప దీక్ష పనులు మరి సంబంధించి ఏ నిబంధనలు ఉంటాయో మాకు తెలియదు. కానీ ఈ విషయంలో మాత్రం రామ్ చరణ్ అనవసరంగా అతని ఇట్లా బయటికి లాగుతున్నారేమో అనేది, అతను కేవలం తన ఫ్రెండ్ కోసం వెళ్ళిన దీనిగానే చూడాలి తప్పితే ఆ మతాన్ని గౌరవిస్తే వెళ్ళారు. అంతేగాని ఈయన మతమేం తీసుకోలేదు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేసుకున్నప్పుడు ఇఫ్తార్ విందుకి అందరూ హాజరవుతూ ఉంటారు. అది మత సామరస్యానికి ప్రతీక. దీన్ని ఈ విధంగా దుయ్యబట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఈ వివాదం ఎప్పుడు చెక్ పడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే ట్రోలర్స్ ఆగిపోయినప్పుడు చెక్ పడుతుందండి. దీనికి వివరణ ఇస్తూనే ఉపాసనగా ట్వీట్ చేశారు. ఆ ఉపాసనగా ట్వీట్ చేసిన తర్వాత చాలామంది దానికి రిప్లైలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు.
ఆయన సమర్థిస్తున్నారు. ఉపాసన గారి ట్వీట్ని కూడా సమర్థిస్తూ ట్వీట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కావాలని చేసేది తప్పితే ప్రత్యేకించి అయితే ఆయన తప్పు చేసినట్టుగా నేను కూడా భావించట్లేదు. ఎందుకంటే ప్రతి మతంలోనూ వేరే మతాలను అభిమానించే వాళ్ళు ఉంటారు. ముస్లిమ్స్ మన హిందూ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే హిందువులతో కలిసిపోయి జీవిస్తున్నారు కాబట్టి అట్లా ఉన్నారు. కావాలనే మతపరమైన విభేదాలు సృష్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటివి పెట్టుకుని రకరకాల రాద్ధాంతాలు చేసి మత కలహాల వెనకాల కూడా ఎన్నో సినిమాలు చూసాం. ఇలాంటివే ఉంటాయి. అందువల్ల దీన్ని మనం హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వెళ్ళి ఆయన కార్యక్రమం నిర్వర్తించుకుంటూ వచ్చారు, అంతే. అంతవరకే చూడాలి తప్పితే దీన్ని ఇట్లా ట్రోల్ చేసుకోవడం, రామ్ చరణ్ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీనిపైన ఇంకా సినీ ప్రముఖులు ఎవరైనా సరే స్పందించే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇంక ఎక్కువ జరుగుతుంటే మాత్రం అందరూ స్పందిస్తారండి. ఇలాంటి ట్రోల్స్ ఎక్కువ జరుగుతుంటే ఖచ్చితంగా స్పందిస్తారు. ఇది తప్ప ఒప్ప అనేది పెద్ద పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఛానల్స్లో కూడా ఇది పెద్ద డిస్కషన్గా పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక చర్చ అవసరం కాబట్టి పెడుతూ ఉంటారు. కానీ అయ్యప్ప దీక్షకు సంబంధించిన వాళ్ళ నియమనిబంధనలు ఎలా ఉన్నాయి అంటే ఏ దీక్షలో అయినా సరే ఇన్ని నిబంధనలు ఉండవు. వీళ్ళు కొన్ని మనం ఏంటంటే ప్రక్షిప్తాలు ఉంటాయి. ఇప్పుడు కాళిదాస్ కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్నట్టుగా వీరబ్రహ్మ గారి జీవిత చరిత్రను తీసుకుంటే ఆయన కాలజ్ఞానం రాసిన కొన్ని రాస్తే అనవసరంగా చొప్పించినవి కొన్ని ఉంటాయి. అలాగే దీక్షల్లో కూడా ఇలాంటివి అసలు నియమ నిబంధనలు ఉన్నాయి ఒకటి అయితే కొన్ని కల్పించి పెట్టేసే కూడా ఎక్కువ ఉంటాయి. అది ఒకసారి పరిహరించాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ వివాదానికి ఎప్పుడు చెక్ పడుతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.